ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్స్ చేసుకుందాము. ఏం లేదు, మైదా పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, ఆయిల్ ఏసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కోల్డ్ వాటర్ ఏసుకొని దాన్ని మంచిగా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకొని కాసేపు ఉంచుకోవాలి. దానిలో కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని బాండీలో కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఈ ఆనియన్స్ వేసి మగ్గనివ్వాలి. లాస్ట్‌లో కొంచెం కారపొడి, మసాలా వేసుకొని దించుకుంటే అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిని ఒక 10 ముద్దల్లాగా చేసుకొని 10 చపాతీలు చేసుకొని అది పల్చగా ఒక చపాతీకి మధ్యలో ఆయిల్ మైదా కలిపింది రాసుకొని దానిపైన ఇంకో చపాతీ వేసి మొత్తం లేయర్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని 4 పీసెస్‌లాగా కట్ చేసుకొని దాంట్లో కర్రీ ఎగ్ ఎగ్ పెట్టుకొని ఓవెన్ లేకపోయినా పర్లేదు, ఒక మందపాటి గిన్నెలో ఇలా మనం పఫ్స్ని పెట్టుకొని అటు ఇటు తిప్పుకొని ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే అంతే, సింపుల్గా ఇంట్లోనే ఎగ్ పఫ్స్ రెడీ.